బీటెక్ పాస్ అయిన ఒక కుర్రాడు ఒక సినిమాలో నెక్స్ట్ ఏంటి అని ఒక పాట పాడుతూ అలా పరిగెత్తుతూ వెళ్ళటాన్ని ఆ మధ్య చూశాను. ఈ నెక్స్ట్ ఏమిటి, వాట్ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇదే కదా మన జీవితంలో. ఆల్వేస్ డిఫైన్ నెక్స్ట్ మూవ్ అంటారు. ఏదైనా ఒక గోల్ని అచీవ్ చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఆల్వేస్ డిఫైన్ నెక్స్ట్ మూవ్. నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు నెక్స్ట్ ఏం చేయాలని డిఫైన్ చేసుకోమంటాడు. అంటే ఒక పని చేసి ఊరుకోకూడదు, దాని తర్వాత ఏం చేయాలో కూడా ఇప్పుడే ఆలోచించాలి, ఒక ఫ్లో చార్ట్ రాసుకోవాలి. అప్పుడే ఈ బోర్డమ్ అనేటువంటిది ఉండదు మనిషికి. మనం లౌకిక జీవితంలో ఏదో ఒకటి సాధించి హాయిగా ఉండాలంటే ఇట్లాంటివే ఒకదాని వెంట మరొకటి ఏదో ఒక పని చేసుకుంటూ పోవాలి, ఆగకూడదన్నమాట. మరి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను అని చెప్పేవాడికి ఈ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది అంటూ ఏమన్నా ఉందా? వాడి నెక్స్ట్ ఎప్పుడు కూడా పరమాత్మే, సత్యాన్ని కనుక్కోవటమే, నేను ఎవరో అన్వేషించడమే, హూయామై నీ అన్వేషించడమే, మనసు లోపలికి వెళ్ళటమే. ఇక నెక్స్ట్ అనేది లేదు. ఒక్కసారి ఆ నేను అనేది తెలిసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను అని చెప్పేవాడికి ఈ విధంగా చెప్పడం కుదరదు. ఆ విధంగా ఉండటం, ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాను అని చెప్పేవాడు ఆ విధంగా ఉన్నాను అని చెప్పినా అది ఎన్నో బంధనాలకు దారితీస్తుంది. నెక్స్ట్ ఏమిటి అని ఆలోచిస్తుంటే ఒకదాని తర్వాత మరొకటి ఏదో ఒక కోరికతో చేసుకుంటూ పోతే అవి మనిషిని కట్టిపడేస్తాయి. వి విల్ బి కాట్ ఇన్ ద వెబ్ ఆఫ్ డిజైర్స్. మరి దాని నుంచి ఎట్లా బయటపడాలి? దీనికి కూడా చిన్న చిట్కా చెప్పారు పరమాత్మ, ఉపాయం చెప్పారు. జీవితం అనే పద్మవ్యూహంలో జొరబడ్డాం కానీ బయటకు రావడం తెలియని అభిమన్యులం మనం. పరమాత్మ చక్కటి సొల్యూషన్ చెప్పారు దీనికి. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛము అనగా దానంతట అదే, యాదృచ్ఛికంగా అంటామే అంటే యాక్సిడెంటల్ అని అనవచ్చునేమో. దానంతట అదే ఏది దొరికితే దానితో సంతోషము చెంది, తన దారిలో ఏది వస్తే దానితో సంతోషం చెంది, ఇలా ఈర్ష్య లేకుండా, ద్వంద్వాలు లేకుండా ప్రపంచాన్ని రెండుగా చూడటం మానేసి సుఖదుఖాలు, లాభనష్టాలు, తను పరాయివాడు ఇట్లాంటి భావనలన్నీ కోల్పోయి ఈర్ష్య లేకుండా, ఈర్ష్య అంటే నాకు రాలేదు పక్కవాడికి వచ్చిందని ఎప్పుడూ కుళ్ళుకొని బాధపడడం అన్నమాట. ఈ ఈర్ష్య అంతా పోయినవాడు, ఇట్లాంటి వాడు ఏ విధమైన బంధనాలు లేకుండా హాయిగా ఉంటాడు. వాట్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ యువర్ వే యూ యాక్సెప్ట్ ఇట్. అర్థమైంది కదా? ఇలాంటి వాడు ఏ విధమైన బంధనాలు లేకుండా హాయిగా ఉంటాడు. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటి అవసరాలే రావు అసలు మనిషికి. కాన్ఫ్లిక్ట్ ఏముంది? యదృచ్ఛా లాభ సంతుష్టో, దొరికిన దాంతో సంతృప్తిగా ఉండేవాడికి ఇంకా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఏమున్నది? క్రైసిస్ ఎక్కడుంది వాడికి స్ట్రెస్ ఎక్కడుంది? కాబట్టి దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, దెర్ ఇస్ నో క్రైసిస్, దెర్ ఇస్ నో స్ట్రెస్, హెన్స్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మనము ఆ స్థితి ఇప్పుడు చేరలేకపోవచ్చునేమో కానీ భగవద్గీతలోని ఈ శ్లోకాలను, భగవద్గీతను మనం పఠిస్తూ ప్రతి పదాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తూ వాటి యొక్క అర్థాలని మనం వంటబట్టించుకొని జీర్ణం చేసుకొని ఆ దిశగా మనం ఆలోచన సాగించినట్లయితే ఏదో ఒకనాటికి మనం చేరవచ్చునేమో. భారతీయుడి యొక్క నమ్మకం ఏంటంటే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ ఆయన. కాబట్టి మనం ఇప్పుడే మొదలు పెడదాం. ఈ జన్మలో చేరుకుంటే ఆనందమే. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.